మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనము. రాబో కాలం నందు నీకు మేలు కలుగున నమ్మిక ఉన్నది. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. రాబో కాలంలో మనకు మేలు కలుగజేసే దేవుడుగా ఉంటున్నాడు. మనము దేవుని వారసులమై ఉన్నాము. పరిశుద్ధత కలిగి ఉండాలి. పరలోక రాజ్యంలో యేసయ్యతో ఉండే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని అద్భుత రీతిగా ముందుకు నడిపిస్తాడు. మనకు మేలు కలుగుతుందని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. దేవుని వైపు చూసే వారిగా మనము ఉండాలి. మనల్ని ఘనపరిచి గొప్ప చేస్తాడు. మనము దేవునికి సాక్షులుగా ఉండేటట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మనల్ని హెచ్చించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని మీద ఆధారపడే వారిగా మనం ఉండాలి. మంచి పేరును, ఖ్యాతిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కరువులో సమృద్ధిని దయచేసే దేవుడు. నిరుత్సాహపడకూడదని దేవుడు అభయం ఇస్తా ఉన్నాడు. ఏ విషయంలో కూడా భయపడకూడదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు తోడైండి నడిపిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. నిశ్చయంగా దేవుడు మనకు మేలు జరిగిస్తాడు. నిశ్చయంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దరిద్రత తొలగిస్తాడు. మనల్ని దేవుడు గొప్ప రీతిగా ఆశీర్వదిస్తాడు. మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. మానసిక ఒత్తిడి నుండి దేవుడు విడుదల అనుగ్రహించి సంతోషాన్ని, సమాధానమును, నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. యేసయ్యా, మా దేశానికి అనుకరించండి ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా. స్తోత్రాలు. ఆరోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి ప్రభానికి వందనాలు తండ్రి. ఏ బిడ్డలు ఏ బాధ లేదు తండ్రి, అనే సమస్యలు ఉన్నారో ప్రభాని దర్శించు తండ్రి. వారికున్న బాధ సమస్య తొలగించండి ప్రభానికి స్తోత్రాలు. అయాపులతో బాధపడుతున్న బిడ్డలు దర్శించు నాయన. వారికి అప్పులు తీర్చి ఆశించి దీవించు ప్రభానికి స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయానికి స్తోత్రాలు. రాబో కాలంలో ప్రభా మాకు మేలు చేసే దేవుడో ప్రభానికి స్తోత్రాలు. నిశ్చయముగా తండ్రి నువ్వు మేలు చేసే దేవుడో ప్రభానికి స్తోత్రాలు. మాకు సహాయం చేయవాడో ప్రభా. మా పట్ల గొప్ప కార్యములు జరిగించేవాడు తన స్తోత్రాలు నాయన. యేసయ్యానికి వందనాలు ప్రభా. తననికి స్తోత్రాలయ్యా. మాకు సంతోషాన్ని, నెమ్మదిని అనుగ్రహించేవాడు తన స్తోత్రాలు ప్రభా నాయన. అయ్యా తండ్రి హెచ్చించేవాడో, ఘనపరిచేవాడో తన స్తోత్రాలు ప్రభా. తండ్రి మంచి పేరును, ఖ్యాతిని అనుగ్రహించేవాడో తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా నీకు వందనాలు ప్రభా. కరువులో ప్రభా నాయన సమృద్ధిని అనుగ్రహించేవాడో తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యానికి వందనాలు ప్రభా. యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయడం దేవుడు అతిగా మన జీవితాలలో మేలు చేస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆమేన్.